ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు చాలా హ్యాపీగా ఉంది గుప్తా గారు. మనోహరి రక్తం ఇస్తోంది. అంజలి బ్రతికిపోతుంది. సరస్వతి మేడం కళ్ళు తెరిస్తే ఆయనకు భాగ్యకి అన్ని నిజాలు తెలుస్తాయి. మనోహరి ఆట కట్టిస్తారు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉన్నదా బాలిక? చాలా తృప్తిగా ఉంది గుప్తా గారు. చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది. ఈ చట్ట నీవు నిర్వర్తించవలసిన కార్యములేవి లేవు బాలిక. మనోహరి గురించి నిజం తెలిసిపోతే ఇక నాకే పని లేదు. అందులకే మనము బయలుదేరదమా? ఎక్కడికి? యమపురికి. అమ్మో, అప్పుడే కాదు గుప్తా గారు. అప్పుడేనా అనుచున్నావేమి బాలిక? నీవు ఆత్మగా ఇచ్చట ఎన్నో దినములు ఉంటివి. ఇంకనూ నీవి లోకమున ఉన్నచో నీవు శాశ్వతముగా ప్రేతలోకమున నివసించవలసి వచ్చును. ఏంటి గుప్తా గారు, ఏదేదో చెప్పి భయపెడుతున్నారు? బాలిక, మేము పలుకున్నది సత్యము. మనుష్య రూపమున జన్మించిన ప్రతివారు మరణించిన పిమ్మట తమ పాపకర్మలను అనుభవించి మరు జన్మెత్తవలెను. ఇది ఏ కాలచక్రము. సృష్టిలో ఏ జీవికైనను ఇది తప్పదు. అంటే నన్ను మళ్ళీ ఇంకొక జన్మెత్తమంటున్నారా? అవును. ఆత్మగా నీవిచట ఎన్నో దినములు ఉండరాదు. మరణించిన నీకు పిండ ప్రదానము, అస్థికల నిమజ్జనము జరిగిన పిమ్మట నీ ఈ బంధముల నుండి నీవు విముక్తిరాలువై కొత్త బంధముల కొరకు పయనమయ్యదవు. అంటే నేను నా భర్త, పిల్లలు, చెల్లెల్ని అందరినీ మర్చిపోవాలా? అది ఎవరికైనాను తప్పదు బాలిక. లేదు గుప్తా గారు, నాకు నా కుటుంబం కావాలి. నేను నా వాళ్ళతోనే ఉండాలి. అది అసాధ్యము బాలిక. నీ ఈ జన్మ ముగిసినది. మరు జన్మ ఎత్తవలే. ఆ జన్మలో నేను మా వాళ్ళతోనే ఉంటాను. అది ఏ చెప్పబోచున్నాను. నీ మరుజన్మగా నీ సహోదరి భాగమతికి నీవు పుత్రికగా జన్మించనున్నావు. నిజమా గుప్తా గారు? ముమ్మాటికి మేము పలుకున్నది సత్యము బాలిక. నీ మరుజన్మగా నీ పతిదేవునికి, నీ సహోదరికి నీవు పుత్రికగా పుట్టబోచున్నావు. అందులకే నీ ఉత్తర క్రియలన్నీయు గావించుకుని మా వెంట మా లోకమునకు రమ్మనుచున్నాను. ఇది నన్ను పైకి తీసుకువెళ్ళడానికి మీరు వేసిన కొత్త ఎత్తుగడేం కాదు కదా? మీరు అంతకన్నా సమర్థులే. మేము అసత్యము పలుకటలేదు బాలిక. నీ మరుజన్మగా నీవు నీ పతిదేవునకు, నీ సహోదరికి బిడ్డగా జన్మించుట తథ్యము.